రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్. ఈ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ టాపిక్ మీద క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. మెయిన్ గా 3 మెథడ్స్ అంటే 3 ట్రిక్స్ ఉన్నాయి సాల్వ్ చేయడానికి. ఆ 3 మెథడ్స్ యూజ్ చేసి ఈ టాపిక్ లో ఉన్న ప్రాబ్లమ్స్ మాక్సిమం సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఆ 3 మెథడ్స్ ఏంటి చూసాక ఆ తర్వాత ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేద్దాము. ఇఫ్ రిక్వైర్డ్ ఈ త్రీ మెథడ్స్ తో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం పాసిబుల్ అవ్వకపోతే మరి ఎలా చేయాలనేది కూడా చూద్దాము. సో ఫస్ట్ అయితే ఆ 3 మెథడ్స్ ఏంటి అనేది చూద్దాము. సో ఫస్ట్ మెథడ్ చూద్దాము. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ A:B అని ఇచ్చి ఒక రేషియో వాల్యూ ఇచ్చేసి అండ్ B:C అని దాని యొక్క రేషియో కూడా ఇచ్చి అప్పుడు కనుక A:C ని ఫైండ్ చేయమంటే అంటే ABCలో ఫస్ట్ అండ్ లాస్ట్ యొక్క రేషియో అడిగితే ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. దానికోసం ఈ ట్రిక్. సో అంటే A/B ఇంటూ B/C చేస్తే వచ్చే వాల్యూనే A:C. సో ఐ మీన్ A/C అనేది. సో దీన్ని నార్మల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A:B అనేది 2:3 అని వాళ్ళు ఇస్తే అండ్ B:C అనేది 5:7 అనుకుంటే ఇప్పుడు దీనికి A:C ఎలా ఫైండ్ చేస్తాము? 2/3 ఇంటూ 5/7. సో ఏమవుతుంది వాల్యూ 10/21 అంటే A:C వచ్చేసి 10:21 అన్నమాట. ఇది నార్మల్ బేసిక్ ట్రిక్ అందరికీ తెలిసిందే బట్ తెలియని వాళ్ళ కోసం. అండ్ సెకండ్ ట్రిక్ ఏంటి అని అంటే ఇప్పుడు A:B అని ఇచ్చి B:C అని ఇచ్చిన తర్వాత A:B:C అంటే 3 రేషియోస్ వాళ్ళు ఫైండ్ చేయమని అడిగితే అప్పుడు ఏం చేయాలి అని అంటే ఇదే క్వశ్చన్ కి చూద్దాము. A:B ఈక్వల్స్ టు 2:3 and B:C equals to 5:7. Then find A:B:C అని అంటే ఎలా చేయాలి అంటే ABC. A:B ఎంత 2:3, B:C ఎంత 5:7. సో ఇప్పుడు ఇక్కడ నార్మల్గా మనం చూడాల్సింది ఏంటి అని అంటే B వాల్యూ 2 రేషియోస్లో ఉంది. మనకి 2 రేషియోస్లో B వాల్యూ అనేది తెలుసు. సో దీన్ని మనం ఈక్వల్ చేసుకోవాలి. B వాల్యూ అనేది ఈక్వల్ చేసుకోవాలి. ఈక్వల్ చేయాలి అంటే 3తో మల్టిప్లై చేసి దీంతో 5 ఈ A:B అనేది ఇంటూ 5 చేసి 5:7 అనేది ఇంటూ 3 చేస్తే 15 వస్తుంది. సో ఆ ఇంటూ 5 ఇంటూ 3 అనేది మొత్తంకి చేయాలి, ఓన్లీ B వాల్యూ కాదు, మొత్తం చేయాలి. సో ఇప్పుడు అది ఏమవుతుంది? ఇంటూ 5 చేస్తే 10, 15 అండ్ 3తో కదా 15 and 21 అంటే ఇప్పుడు ABC ఇది ఏమవుతుంది అని అంటే 10:15:21. A:B:C అనేది 10:15:21 అనమాట. ఇదొక ట్రిక్. అండ్ ఇంకొక ట్రిక్ ఏంటి అంటే సేమ్ ఇదే ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఇది A:B:C అనుకున్నాం కదా. A:B 2:3 కదా అండ్ B:C 5:7. సో ఇప్పుడు మనకి ఎంటీ ప్లేసెస్ ఏమున్నాయి? ఇది ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఉంది. సో ఈ ఎంటీ ప్లేసెస్ ని మనం ఎలా ఫిల్ చేయాలి అని అంటే ఈ ఎంటీ ప్లేస్ కి ముందు వెనకాల ఏమైనా నెంబర్స్ ఉన్నాయేమో చూడండి. ఇట్ సైడ్ ఏం లేదు కానీ లెఫ్ట్ సైడ్ ఉంది. సో ఆ వాల్యూ ఇక్కడ వేసేసండి. అండ్ ఈ ఎంటీ ప్లేస్ లో కూడా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఏమన్నా నెంబర్స్ ఉన్నాయేమో చూడండి. అండ్ రైట్ సైడ్ నెంబర్ ఉంది. సో ఆ వాల్యూని ఇక్కడ వేసేయండి. ఓకేనా? సో ఆ గ్యాప్స్ ని
లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఏమైనా నెంబర్స్ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్తో మనం ఫిల్ చేయాలి. ఇక్కడ కూడా అంతే. సో ఇప్పుడు మనకి ఏంటి, ప్లేసెస్ అనేది ఫిల్ అయ్యాయి, ఎంటీ ప్లేసెస్ని మనం ఫిల్ చేసాం. సో ఇప్పుడు మన ఎయిమ్ ఏంటి, A to B to C అనేది ఫైండ్ చేయాలి. ఇక్కడ ట్రిక్ ఏంటి అని అంటే ఈ 2 and 5 ఉంది కదా, 3 and 5, 3 and 7 ఇంటూ చేయాలి. అంటే 5 into 2 10, 5 into 3 15, 7 into 3 21. సో మనకి A to B to C అనేది 10 to 15 to 21. సో ఈ మెథడ్లో చేసినా మనకి అదే వాల్యూ వచ్చింది, అండ్ ఈ మెథడ్లో చేసినా కూడా ఇదే వాల్యూ వచ్చింది. ఇందాక మనం A to C ఫైండ్ చేసాం కదా, ఇందులో A to C అంటే 10 to 21, 10 to 21 కదా A to C అంటే, అండ్ A to B 10 to 5, 10 to 5 మనకి A to B అంటే దీన్ని మనం సాల్వ్ చేయొచ్చు కదా, 2 to 3. సో అదే మనకి ఇక్కడ క్వశ్చన్లో కూడా వాళ్ళు ఇచ్చారు. అండ్ B to C ఏంటి, 15 to 21. సో 15 to 21 అంటే 5 7. సో క్వశ్చన్లో కూడా 5 to 7 ఉంది. సో ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఈ ట్రిక్స్ యూజ్ చేసి. సో ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేద్దాము. ఇదే మెథడ్లో కాకుండా ఇంకొక మెథడ్ కూడా ఉంది సాల్వ్ చేయడానికి. ఇట్లా A to B to 3, B to C అంటే ఇలా ఓన్లీ 3 వాల్యూస్ మనల్ని ఫైండ్ చేయమంటే ఈ మెథడ్ కూడా యూజ్ చేయొచ్చు. లైక్ A to B అంటే 2 to 3 కదా, 2 to 3, అండ్ B to C అంటే 5 to 7. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తాము అంటే 2ని 5తో, 3ని 5తో అండ్ 3ని 7తో, అంటే ఫస్ట్ 2ని ఈ సెకండ్ రేషియోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్తో అండ్ ఫస్ట్ రేషియోలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ రెండిటితో, అంటే 5 2s 10, 5 3s 15, 7 3s 21. సో A to B to C వాల్యూ అనేది 10 to 15 to 21. సో ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు. ఇలా 4 A to B to C to D అని అడిగితే కష్టం అవుతుంది సాల్వ్ చేయడానికి, బట్ సాల్వ్ చేయొచ్చు, బట్ టైం కన్జంప్షన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో బెస్ట్ ఆప్షన్ ఈ ఎంటీ ప్లేసెస్, బెస్ట్ మెథడ్ అనమాట ఇది. ఎంటీ ప్లేసెస్ని యూజ్ చేసి సాల్వ్ చేయడం అనేది అన్నిటికంటే ఈజీ. వీటిలో కూడా ఈ ట్రిక్స్లో కూడా అది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు చూద్దాం 1 by 1. సో ఇది మన ఫస్ట్ ప్రాబ్లం. A to B is 1 to 2, B to C is 3 to 2, and C to D is 1 to 3. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాము. యాజ్ మనకి ట్రిక్ తెలుసు కదా, ఎంటీ ప్లేసెస్ యూజ్ చేస్తే ఈజీగా ఉంటుంది. సో A B C D 1 2 3 2 1 3, 1 to 2, BC అనేది 3 to 2, CD అనేది 1 to 3. సో ఇక్కడ ఎంటీ ప్లేసెస్ ఉన్నాయి, వీటిని మనం ఫిల్ చేయాలి. సో ఏం చెప్పాను, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఏ వాల్యూస్ చెక్ చేసుకొని ఆ వాల్యూస్ ఫిల్ చేయాలని చెప్పా కదా. సో ఇప్పుడు ఈ ఎంటీ ప్లేస్కి రైట్ సైడ్ ఏమీ లేదు అండ్ లెఫ్ట్ సైడ్ వాల్యూ ఉంది 2. సో ఈ ఎంటీ ప్లేస్కి రైట్ సైడ్ ఏం లేదు, లెఫ్ట్ సైడ్ 2 ఉంది. అండ్ హియర్ లెఫ్ట్ సైడ్ ఏం లేదు, రైట్ సైడ్ 3 ఉంది. హియర్ ఏమీ లేదు. సో ఇక్కడ 1, ఇదేమవుతుంది 1, అండ్ ఇక్కడ 2. సో ఫస్ట్ ఎంటీ ప్లేసెస్ ఫిల్ చేసుకొని మల్టిప్లై చేసి రాసేయడమే. 3 6 4 6 to 12. సో ఇది మనకి A to B to C to D అనేది. సో మీరు ఇది కరెక్టా కాదా అని క్రాస్ వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు A to B వాల్యూ మనకు తెలుసు, B to C తెలుసు, అండ్ C to D కూడా తెలుసు కదా. దీన్ని మనం నార్మల్గా A to B తీసుకుంటే మనకి 1 to 2 అనేది రావాలి. సో 1 to 2 వచ్చింది కదా. అండ్ B to C, B to C తీసుకుంటే 3 to 2 రావాలి, అంటే 6 to 4, 3 to 2 వచ్చింది. అండ్ C to D తీసుకుంటే 1 to 3 రావాలి,
1:3. అంటే ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టే. సో నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ ప్రాబ్లం చూద్దాం. ఇదొక టైప్ ఆఫ్ ప్రాబ్లం అండ్ ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాము. సో మనకి ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారంటే క్వశ్చన్ A:B:C ఈజ్ ఇన్ ద రేషియో 3:2:5 అంట. ఈ రేషియోలో ఉందంట. A:B: రేషియో వచ్చేసి 3:2:5. హౌ మెనీ మ్యాంగోస్ విల్ C గెట్ అవుట్ ఆఫ్ 1260? ఈ 1260లో C వాల్యూ ఎంత అని అంటున్నారు. రేషియోస్ అంటే 3:2:5 ఇచ్చారు. బట్ ఈ 1260లో ఈ C అనే వాల్యూ కరెక్ట్ వాల్యూ ఎంత అనేసి వాళ్ళు అడుగుతున్నారు. అది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. కొంచెం ఆలోచిస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇప్పుడు C అనేది C వాల్యూ ఎంత అవుట్ ఆఫ్ 1260 అని అంటున్నారు కదా. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఇప్పుడు టోటల్ రేషియో 3 + 2 + 5 ఎంత 10. అంటే టోటల్ ఇలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ఫైండ్ చేస్తామంటే అది C వాల్యూ అయినా A వాల్యూ అయినా B వాల్యూ అయినా కానీ ఒక వాల్యూ వచ్చి దానిలో A యొక్క వాల్యూ ఎంత, B యొక్క వాల్యూ ఎంత, C యొక్క వాల్యూ అని అడిగినప్పుడు మనం ఏం చేయాలి అంటే టోటల్ అంటే వాడు ఇచ్చిన వాల్యూ అంటే 1260 ఇంటూ C యొక్క రేషియో బై టోటల్ రేషియో చేస్తాం. అంటే దీని ప్రకారం 1260 ఇంటూ C యొక్క రేషియో ఎంత 5 బై టోటల్ రేషియో ఎంత 10. సో దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనకి సాల్వ్ చేస్తే 630 వస్తుంది. సో C యొక్క వాల్యూ 630. 1260 మ్యాంగోస్ లో C యొక్క వాల్యూ ఎంత 630 మ్యాంగోస్. సో ఈ విధంగా ఉంటుంది క్వశ్చన్. అండ్ ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారంటే ద రేషియో ఆఫ్ టోటల్ అమౌంట్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఆల్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ యాజ్ పెన్స్ ఇన్ 6:5. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో ఇచ్చారు. వాళ్ళకి పెన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశారు 6:5. సో ఆ బాయ్స్ అండ్ గర్ల్స్ టోటల్ రేషియో వచ్చేసి 6:5. ఇక్కడ మనం రాసుకుందాం టోటల్ అండ్ బాయ్స్ గర్ల్స్ 6:5. The ratio of pens of each boy and girl. Each boy and each girl ki 2:3. 2:3. సో దీన్ని యూజ్ చేసి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. టోటల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇచ్చారు. ఈచ్ బాయ్ ఈచ్ గర్ల్ ఇచ్చారు. సో ఫైండ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్. నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంతమంది అని అడుగుతున్నారు. ఇక్కడ టోటల్ అంటే ఇక్కడ టోటల్ పెన్స్ ఆఫ్ మేల్స్ అంటే టోటల్ పెన్స్ ఆఫ్ బాయ్స్ ఏంటి 6. టోటల్ పెన్స్ ఆఫ్ గర్ల్స్ 5. ఇక్కడ పెన్ ఆఫ్ ఈచ్ బాయ్ 2. పెన్ ఆఫ్ ఈచ్ గర్ల్ 3. అంటే దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? మనం ఇప్పుడు ఇక్కడ దీని ప్రకారం ఎలా చేస్తాం? టోటల్ బాయ్స్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈక్వల్స్ టు టోటల్ బై ఈచ్ కదా. సో అదే విధంగా సాల్వ్ చేస్తాము. సో ఇప్పుడు మనకేమొస్తుంది, మనం ఏం సాల్వ్ చేయాలి? నెంబర్ ఆఫ్ బాయ్స్ ఫైండ్ చేయాలి, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఒక రేషియో ఫైండ్ చేయాలి. సో అది ఎలా వస్తుంది? టోటల్ పెన్స్ ఆఫ్ బాయ్ అండ్ గర్ల్ బై
ఈచ్ పెన్ ఆఫ్ బాయ్ అండ్ గర్ల్. సో టోటల్ పెన్ ఆఫ్ బాయ్ ఎంత 6, ఈచ్ పెన్ ఆఫ్ బాయ్ ఎంత 2 ఈజ్ 2. టోటల్ పెన్ ఆఫ్ గర్ల్ ఎంత 5. టోటల్ పెన్ ఈచ్ పెన్ ఆఫ్ గర్ల్ ఎంత 3. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటి 18:10. సో ఇదే మనకి ఆన్సర్. దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు, లైక్ 9:5. ఈ ఆప్షన్ లేకపోతే ఇది టిక్ చేయొచ్చు, ఇది చూస్ చేసుకోవచ్చు. సో ఇలా సాల్వ్ చేయొచ్చు. జస్ట్ చిన్న లాజిక్ మనం ఆలోచిస్తే చాలు ఎలా అనేది. మొత్తం అంతా ప్రాబ్లం అంతా ఈక్వల్ గానే ఉంటాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఈజీగానే ఉంటాయి. కాకపోతే మనం ఆ లాజిక్ అనేది మనకు తెలియాలి. సో ఇది నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. A mixture contains milk and water in the ratio 7:5. If 8 liters of water is added to the mixture, then ratio becomes 7:9. Find quantity of milk in the given mixture. అంటే అప్పుడు ఒక బౌల్ తీసుకోండి, ఆ బౌల్లో మిల్క్ అండ్ వాటర్ ఉన్నాయి. ఇన్ ద రేషియో 7:5. 7:5 అనే రేషియోలో ఈ బౌల్లో మిల్క్ అండ్ వాటర్ అనేది 7:5 రేషియోలో ఉంది. అండ్ ఇఫ్ 8 liters of water is added to the mixture, then ratio becomes 7:9. సో 8 liters అనేది యాడ్ చేస్తే అప్పుడు దాని రేషియో ఏమైంది అని అంటే 7:9 అయింది రేషియో. సో ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఏంటి, ఫైండ్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ద గివెన్ మిక్చర్. అంటే ఆ బౌల్లో ఆ మిల్క్ యొక్క క్వాంటిటీ అడుగుతున్నారు. సో 8 liters ఆఫ్ వాటర్ యాడ్ చేస్తే 7:9 అయింది రేషియో. 7:5 అనేది 7:9 రేషియో అయింది. అండ్ ఇప్పుడు మిల్క్ యొక్క క్వాంటిటీ వాళ్ళు అడుగుతున్నారు. ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో నార్మల్ గా 7:5 మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 7:5 అన్నారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా అజ్యూమ్ చేసుకోండి. లెట్స్ అజ్యూమ్ మిల్క్ అండ్ వాటర్ యొక్క క్వాంటిటీ 7x 5x అనుకుందాం. ఇది మిల్క్, ఇది వాటర్, ఓకేనా. అండ్ ఇదే మిక్చర్ కి ఇదే క్వాంటిటీకి 8 liters అంటే 7:5 రేషియో ఉన్న బౌల్లో మళ్ళీ 8 liters ఆఫ్ మిల్క్ అనేది వాళ్ళు 8 liters ఆఫ్ వాటర్ అనేది వాళ్ళు యాడ్ చేశారు. అంటే 7:5x ప్లస్ 8 అన్నమాట, ఓకేనా. ఇది నార్మల్ రేషియో. అంటే ఇలా యాడ్ చేసినప్పుడు కరెంట్ 7:9 అవుతుంది. అంటే 7x బై వాళ్ళు ఇచ్చిన రేషియో 8 liters యాడ్ చేసినప్పుడు రేషియో ఏమవుతుంది 7:9 అవుతుంది. సో 7x బై 5x ప్లస్ 8 ఈక్వల్స్ టు 7/9. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. ఎంత వస్తుంది 2 liters వస్తుంది. ఎక్స్ అనేది ఎక్స్ ఈక్వల్స్ టు 2 liters కాదు, ఎక్స్ వాల్యూ 2 అవుతుంది. సో ఈ ఎక్స్ వాల్యూ 2 కదా, మనం ఫైండ్ చేయాల్సింది మిల్క్ యొక్క క్వాంటిటీ. మిల్క్ యొక్క క్వాంటిటీ 7x. సో 7x అంటే 7 into 2 14 liters ఆఫ్ మిల్క్ అన్నమాట. సో మొత్తంగా వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, 7:5 అనే రేషియోలో ఒక బౌల్లో మిల్క్ అండ్ వాటర్ అనేది ఉన్నాయి. అండ్ ఆ 7:5 అనే బౌల్లో మళ్ళీ 8 liters ఆఫ్ వాటర్ యాడ్ చేసినప్పుడు రేషియో అనేది 7:9 గా అయ్యింది. అండ్ ఆ టైంలో మిల్క్ యొక్క క్వాంటిటీ ఎంత అని అడుగుతున్నారు. సో మిల్క్ యొక్క క్వాంటిటీని మనం ఎలా చేస్తాము, నార్మల్ గా 7x అని అజ్యూమ్ చేసుకుంటే 7x 5x
అండ్ 7x 5x కి 8 liters ఆఫ్ మిల్క్ యాడ్ చేసాం. సో 7x is to 5x plus 8 బికాస్ 8 liters ఆఫ్ వాటర్ యాడ్ చేసాం కాబట్టి అలా యాడ్ చేసినప్పుడు 7:9 వచ్చింది మనకి రేషియో. సో 7:9. సో ఈ రేషియోని క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఎక్స్ వాల్యూ అనేది ఈజీగా వచ్చేస్తుంది 2. అండ్ ఎక్స్ వాల్యూ 2 కాబట్టి వాటర్ యొక్క క్వాంటిటీ 5x. సో ఎక్స్ వాల్యూ తెలుసు కాబట్టి టోటల్ క్వాంటిటీ మనకు తెలుస్తుంది. సారీ, వాటర్ యొక్క మిల్క్ యొక్క క్వాంటిటీ 7x. సో 7 into x, ఎక్స్ వాల్యూ 2, 7 into 2 14 liters ఆఫ్ మిల్క్ అనేది ఆ బౌల్లో మనకు ఉంది. సో ఇది కూడా మనం సాల్వ్ చేసాం. అండ్ ఇంకా ఏదైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ద యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ A, B, C taken together is 40,000 and A spends 70% of income, B spends 80% of income and C spends 92% of income. If their annual savings are 15:11:10, then find the annual savings of A. అంటే ఇక్కడ A, B, C యొక్క యాన్యువల్ ఇన్కమ్ కలిపితే 40,000 అంట. 46,000 సారీ 46,000. 46,000 ఈ ఏ సాలరీ, బి సాలరీ, సి సాలరీ టోటల్ యాన్యువల్ ఇన్కమ్ కలిపితే 46,000. అండ్ ఏ స్పెండ్ 70% ఆఫ్ ఇన్కమ్. ఏకి వచ్చే ఇన్కమ్ లో 70% స్పెండ్ చేస్తారంట. అండ్ బి వచ్చేసి 80% స్పెండ్ చేస్తుందంట. అండ్ సి స్పెండ్స్ 92%. సో 70% స్పెండ్ చేస్తుంది అంటే సేవింగ్స్ చూద్దాం. ఇక్కడ వాళ్ళు అడిగింది సేవింగ్స్. ఇఫ్ దేర్ యాన్యువల్ ఇన్కమ్ సేవింగ్స్ ఆర్ 5:11:10, then find annual income of A. సో 70% సేవ్ చేస్తున్నారు, స్పెండ్ చేస్తున్నారు అంటే 30% సేవింగ్స్ కే వెళ్తుంది. అండ్ 80% స్పెండ్ చేస్తున్నారు అంటే 20% స్పెండ్ చేస్తున్నారు అంటే 20% సేవ్ చేస్తున్నట్టు. సో 92% స్పెండ్ చేస్తున్నారు అంటే 8%. అంటే 0.3, 0.2 అండ్ 0.08. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు అడుగుతున్న ఓన్లీ ఏ యొక్క సేవింగ్స్ ఎంత అని అడుగుతున్నారు. సో రేషియోస్ ఏంటి? యాన్యువల్ రేషియోస్ 15:11:10. అంటే ఏ వచ్చేసి 0.3 బై రేషియో ఎంత 15. అండ్ 11 బి వచ్చేసి 0.2 బై 11. సి వచ్చేసి 0.08 బి సారీ సి బై 10. ఇప్పుడు ఇంకా నార్మల్గా ఏబీసీ రావాలంటే ఇంటూ 10 చేయండి దాన్ని. సో అప్పుడు ఏమవుతుంది? 3A by 150, 2B by 110 అండ్ ఇది 100తో చేయండి బికాస్ 2 ప్లేసెస్ ఉన్నాయి కదా. సో దీన్ని 10తో, దీన్ని 10తో డెసిమల్ వాల్యూ పోవడానికి. అండ్ 8/1000 అవుతుంది అప్పుడు 100తో చేస్తే. సో ఇప్పుడు మనకి ఏ బై ఎంత వస్తుంది? 50 వస్తుంది. బి బై 55, 8/125.
సో ఇప్పుడు ఇక్కడ మనం a ప్లస్ b ప్లస్ c చేస్తే ఎంత అవుతుంది? a ప్లస్ b ప్లస్ c బై ఈ రేషియోస్ ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు మనం దీన్ని ఎలా చేసుకోవచ్చు? దీన్ని మనం ఇంకా సాల్వ్ చేయొచ్చు. లైక్ 10, 11, 25. సో దీన్ని కూడా ప్లస్ చేస్తే ఎంత వస్తుంది? 46. సో a ప్లస్ b ప్లస్ c మనకి 46,000 ఆల్రెడీ తెలుసు. ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ a b c టేకెన్ టుగెదర్ ఈజ్ 46,000 అని చెప్పి అనుకున్నాం కదా. సో టుగెదర్ వాల్యూ ఎంత? 46,000. సో 46,000 బై టోటల్ 46. అప్పుడు మనకు వచ్చే వాల్యూ ఏంటి? a by 10 equals to b by 11 equals to c by 25 equals to 46,000 by 46. సో 1000 తో అయిపోతుంది. అంటే a by 10 equals to 1000, b by 11 equals to 1000 and c by 25 equals to 1000. సో ఇక్కడ వాళ్ళు అడుగుతుంది యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ యాన్యువల్ సేవింగ్స్ ఆఫ్ ఏ అడుగుతున్నారు. అంటే ఏ యొక్క యాన్యువల్ సేవింగ్స్ ఎంత? 10,000 అవుతుంది. బి యొక్క యాన్యువల్ సేవింగ్స్ 11,000 అండ్ సి యొక్క యాన్యువల్ సేవింగ్స్ 25,000. సో ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఏ యొక్క యాన్యువల్ ఇన్కమ్. సో ఏ యొక్క యాన్యువల్ ఇన్కమ్ యాన్యువల్ సేవింగ్స్ 10,000. సో ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఏ ప్రాబ్లం అన్నా చిన్న లాజిక్ సాల్వ్ చేసి మనం స్టార్టింగ్ డిస్కస్ చేసిన ఆ కాన్సెప్ట్స్ ని అప్లై చేస్తూ చేసుకుంటే ఈజీగానే ఉంటుంది. సో బాగా ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి టైం కన్సంప్షన్ ఎక్కువ పట్టదు, ఈజీగానే ఉంటాయి అన్ని సాల్వ్ చేయడానికి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఇంతసేపు పడుతుంది, కానీ మనం సాల్వ్ చేస్తే ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సో ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఆల్ ది బెస్ట్.